సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు చాలామంది అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటారు, శీఘ్రస్ఖలనంతో బాధపడుతుంటారు. ఈరోజు మానసిక పరిస్థితి బాగోలేక, మానసిక పరిస్థితికి అనుగుణంగా లేక చాలామంది ఇప్పుడు ఈ డీజే సౌండ్లకు అలవాటు పడి రకరకాలుగా, అంటే ఆ డీజే సౌండ్ అని ఒకటి కాదు, చాలామంది వర్క్ బిజీలో స్ట్రెస్ లెవెల్స్ పెంచుకొని రకరకాలుగా ఈ శరీరాన్ని ఒక శుద్ధి అనేది లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. గురువుగారు ఏదైనా రెమెడీ చెప్పండి, లేకపోతే ఏదైనా లేహ్యం ఇవ్వండి, ఒక పౌడర్ ఇవ్వండి అని. కానీ ఒక 50 to 60% దీనికి మందులు లేకుండా, అంటే మీరు మానసికంగా ఒక చాలామంది, అంటే ఎగ్జాంపుల్ నేనేం చేస్తా అంటే మిర్యాలగూడలో 3 రోజులు ఉంటే నేను గోశాలలో పోయి కూర్చుంటాను. అక్కడ వాతావరణంలో మార్పు, ఆ గోవు అనేది ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలే జంతువు కాబట్టి అక్కడ కూర్చుంటే ఏంటంటే మనకు ప్రశాంతమైన జీవితం, ప్లస్ నరాలు యాక్టివేట్ అయ్యి ఎలాంటి జబ్బులు కూడా పోతాయని. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలలో కౌ హగ్ థెరపీ అని మీరు కనుక పోయి 15 నిమిషాలు కనుక కౌని ఇట్లా పట్టుకుంటే దాన్ని కౌ హగ్ థెరపీ అంటారు. 22,500 రూపాయలు ఇండియన్ కరెన్సీ మీరు వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందంటే పచ్చటి పొలాలు, గోశాలలు, అంటే ఆవులని మొత్తం మనము అవి తీసేసి గేదెల రూపంలో మార్చాం. కొంతమంది భారతీయులు ఆరోగ్యంగా ఉండొద్దు అన్న ఉద్దేశంతో చేసిన కుట్ర ఇది. మా గురువుగారు చాలాసార్లు చెప్పేది. కాబట్టి పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణము, గుళ్ళు గోపురాలు, పర్యాటక కేంద్రాలు, దీనికి మినుక మనిషి అలవాటు పడి ప్రశాంతమైన జీవితం గడిపితే మీకు శీఘ్రస్ఖలన సమస్య లేకపోతే అంగస్తంభన సమస్య నుంచి మీరు తప్పకుండా మీరు అంటే ఆ ఊబిలో నుంచి బయటకు రావడం జరుగుతుంది. మానసికంగా ఫిట్గా లేకుంటే మీరు ఎంత చేసినా సెక్స్లో పార్టిసిపేట్ చేయలేరు. ఏదైనా ఎక్కువ మోతాదులో ఉంటే దూలగొండి గింజల పొడో, లేకపోతే అశ్వగంధ పాలల్లో వేసుకొని తాగడమో, లేకపోతే మా దగ్గర అశ్వగంధ తాటి బెల్లంతో ఒక లేహ్యం తయారు చేస్తాం. అశ్వగంధ 100 గ్రాములు, తాటి బెల్లం 100 గ్రాములు, ఆవు నెయ్యి ఒక 200 గ్రాములు, ఒక శొంఠి పొడి ఒక 2 చెంచాలు వేసి దీన్ని ఒక లేహ్యం రూపంలో తయారు చేస్తాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఈ రూట్స్ కనుక దొరికితే, అశ్వగంధ రూట్స్ దొరికితే మీరు తప్పక మీ ఇంట్లో దీని ప్రయత్నం చేయొచ్చు. అయితే వీటన్నిటికంటే ముందు ఒక 70% వరకు మీ మానసిక ప్రశాంతత, చికాకుగా ఏదో పక్కింటోళ్ళు BMW కారు కొనాలి మనం కొనాలన్న ఉద్దేశంతో కాకుండా మంచి భోజనము, మంచి నిద్ర, మంచి పర్యావరణము, ఏంటంటే గాజు బాటిల్లో వాటర్ని చాలా తక్కువ వరకు వాడాలి. మనం ఏముందిలే మన ప్లాస్టిక్ బాటిల్లో వాడితే ఏమవుతుందని ప్రతిరోజు వాడడం జరుగుతుంది. ఇప్పటికి కూడా చాలామంది మహానుభావులు ఒక స్టీల్ బాటిల్లో వేడి నీళ్ళు పోసుకొని తీసుకొని పోతుంటారు. చాలా ఆరోగ్యకరమైనది. కాబట్టి ఎవరైనా మంచి పాటలు, సంగీతం, మా గురువుగారు చెప్పేది మంచి పాటలు వింటే మానసిక ఉల్లాసంగా ఉంటుంది. కర్ణాటక సంగీతం వినండి, లేకపోతే మంచి చిన్న ఏదైనా హాస్యానికి సంబంధించిన సన్నివేశాలను చూస్తూ ఆ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే మీరు మానసికంగా ఫిట్గా ఉన్నప్పుడు ఆ పార్టిసిపేషన్ అనేది ఎక్కువసేపు చేయగలుగుతారు. అంతేగాని రకరకాలుగా మందులు వేసుకొని ఈరోజు తాత్కాలిక ఆనందానికి మీరు కనుక వయాగ్రా ట్యాబ్లెట్లు వాడితే మీరు జీవితకాలం మొత్తం నంపుసత్వంతో బాధపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తాటి బెల్లం అంటే నిత్యం వాడే విధంగా చూసుకోండి. వయోగుర కంటే మీకు ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిట్కాల ద్వారా మీరు కనుక మానసిక ప్రశాంతత ఉంటే ఎట్టి పరిస్థితిలో 100%గా మీకు ఆ సెక్స్లో పార్టిసిపేషన్ పెరుగుతుంది. మీ భాగస్వామిని ప్రేమించండి, ఇతరుల జోలికి వెళ్ళకండి. ఈరోజు HIV అసలు ఎంతో వేల మంది వస్తుంటారు మా దగ్గర.
దానికి మూలికలు కావాలండి, జర బలమైనవి అవని ఇవని. కాబట్టి మిత్రులారా, తప్పటడుగులు వేయకుండా మనం జీవితం అంటే డబ్బు సంపాదించడమే కాదు, మానసిక ప్రశాంతతతో జీవించడం నేర్చుకోండి. ఒక ఆర్గానిక్ కల్టివేషనో, లేకపోతే గోశాలనో, లేకపోతే ఏదో ఒకటి ప్రశాంతమైన ఒకదాన్ని ఎన్నుకొని కొంత సమయాన్ని కేటాయిస్తే మీరు ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. తప్పకుండా ప్రయత్నం చేయండి. అంగస్తంభన సమస్య నుంచి బయటపడతారు, శీఘ్రస్ఖలన నుంచి బయటపడతారు. మీ మైండ్ సెట్ కరెక్ట్ ఉంటే మీ భాగస్వామితో ఎక్కువసేపు తృప్తిగా గడపగలుగుతారు. చిత్తం శివుని మీద, మనసు చెప్పుల మీద అన్నట్టుగా ఉండకుండా తప్పకుండా నేను చెప్పే ఈ చిట్కాలు పాటిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద.